వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇళ్ల మీద దాడులు చేశారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని కీలక ఫైల్స్ని ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్ళి మరి వెనక డోర్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకుని వెళ్ళిపోయారు అనేది నిన్న మనకు అందినటువంటి వార్త. అయితే దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, కోర్ పాయింట్ అనేది వదిలేసి. సరే, ఐపాక్ డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రతీక్ జైన్ బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా ఉన్నాడు అని చెప్పి ఈడీ వాళ్ళ వాదన. అలాగే దానికి సంబంధించి ఆధారాల కోసం సోదాలు చేస్తున్నారు, విచ్ ఈస్ దేర్ డ్యూటీ. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. దీనికి రాజకీయ ఆరోపణ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది ప్రత్యర్థుల్ని మట్టుబెట్టడానికి, అంటే రాజకీయంగా. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఇక్కడ అనూహ్యంగా కొంతమంది ఏం లేదు, ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే చెప్తారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీని మీద ఐపాక్ మీద ఈడీ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ఈడీ దాడులు, వీటిని రాజకీయ గూఢచర్యంగా అభివర్ణిస్తున్నారు మహువా మొయిత్రా. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రస్థాయిలో మండిపడుతూ 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటోంది అని, బీజేపీ సాగిస్తున్న దోపిడీ గూండాయిజాన్ని ఎదుర్కొంటున్న ఏకైక నాయకురాలు మమతా బెనర్జీ మాత్రమే అని ఆవిడ కొనియాడేశారు. అలాగే ఈ ప్రదేశానికి, ఈడీ దాడులు జరుగుతున్న ప్రదేశానికి ఏకంగా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వెళ్ళడాన్ని వీడు సమర్థిస్తూ, ముఖ్యమంత్రి మా పార్టీకి కూడా అధినేత, ఇంట్లో దొంగతనం జరుగుతున్నప్పుడు మన వస్తువులను కాపాడుకునే హక్కు మనకు ఉంటుంది. ఈ సోదాల్ని రాజకీయ దొంగతనం లేదా గూఢచర్యంగా అభివర్ణిస్తూ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల జాబితా వంటి రహస్య డేటాను దొంగిలించేందుకే ఈడీని పంపించారు అంటూ దుయ్యబట్టారు. 6-7 ఏళ్ల కాలం నాటి బొగ్గు కుంభకోణం కేసును ఇప్పుడు ఎన్నికల ముందు తిరగ తీసుకురావడంలో ఆంతర్యం ఏంటి, ఇది మాట్లాడుతూ ఇవన్నీ చెప్పారు. ఫైన్, బాగానే ఉంది. అంటే ఇక్కడ ఐపాక్ చేసేది, అంటే పార్టీ పరంగా వాళ్ళకి వ్యూహకర్తలు ఉండడం అనేది తప్పేమీ కాదు, వ్యూహకర్తలను పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఐపాక్ వ్యవస్థాపకుడు అయినటువంటి ప్రశాంత్ కిషోర్, ఈ పేరు గుర్తుపెట్టుకోకపోతే అసలు ఇదంతా కూడా మాట్లాడక్కర్లేదు. ఒకవేళ వీళ్ళు రాజకీయ గూఢచర్యమే చేసేటట్టయితే మరి ఈ ఐపాక్ అనేటువంటి వ్యవస్థని పెట్టుకొని ఇన్నాళ్ళు వీళ్ళందరూ చేసింది ఏంటి? ప్రజాస్వామ్య దోపిడీ అనొచ్చా? ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తర్వాత అస్సాం, పంజాబ్, అన్ని చోట్ల కూడా, ఈవెన్ బీహార్లో అంత లేదు కాబట్టి పక్కన పెడితే, ఇక్కడ వరకు జరిగింది ఏంటి? ప్రజాస్వామ్య దోపిడీ అనాలా, లేదంటే అవినీతి పరులను అందలం ఎక్కించేటువంటి కార్యాచరణ అనాలా? ప్రజల్ని మభ్యపెట్టి మరి ఐపాక్ చేసింది అదే కదా. కులాల మధ్య చిచ్చు పెట్టింది, మతాల మధ్య చిచ్చు పెట్టింది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టింది. అబద్ధ ప్రచారాన్ని, సోషల్ మీడియా అనే దాన్ని ఉపయోగించుకొని ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేసినటువంటి పాపానికి ఒడిగట్టింది కదా మరి ఐపాక్ అనేది. మరి రాజకీయ గూఢచర్యలు అవుతుంది. అలాగే ప్రతీక్ జైన్ అనేటువంటి మేబీ ఈరోజు ఐపాక్కి డైరెక్టర్గా ఉండొచ్చు. వీళ్ళు చెప్పినటువంటి పాయింట్లు తీసుకున్నప్పుడు ఏంటి, మన ఇంట్లో దొంగతనం జరుగుతుంటే మన వస్తువుల్ని మనం కాపాడుకోవాలి కదా అన్న పాయింట్ వచ్చింది. మరి ఇప్పుడు బొగ్గు స్కామ్ జరిగిందంటే దేశంలో దొంగతనం జరిగింది అన్నప్పుడు దేశానికి న్యాయం చేకూర్చేలాగా, దేశ ప్రజలకు న్యాయం చేకూర్చేలాగా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి సోదాలు చేయడం, దొంగల్ని పట్టుకోవడం, శిక్షించడం అనేది చేస్తాయి కదా. మరి అది కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారంలో వ్యవస్థలకి భాగమే కదా రాజ్యాంగం ప్రకారం. మరి దీని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? సో ఇక్కడ ఎలా అయిపోయిందంటే నిఘా వ్యవస్థలను వదిలేద్దాం. ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, నేర నిరూపణ వ్యవస్థలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఇలాంటివి ఎన్నో, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి అనేటువంటి ఒక పాయింట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? ఎస్, డెఫినెట్గా కొన్నిసార్లు జరుగుతోంది. కొన్నిసార్లు అంటే ఇక్కడ దీని పర్సంటేజ్ చెప్పలేం, కానీ ఇలా జరుగుతోంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుగుణంగా సంస్థలు పనిచేయడం అనేది జరుగుతుంది అనేది ముందు నుంచి ప్రజలు చెప్పుకుంటున్నటువంటి అంశం. మరి మమతా బెనర్జీ కూడా ఆతాన్లో ముక్కే కదా. బెంగాల్లో ఉన్నటువంటి విపక్షాలన్నింటినీ కూడా అణిచివేయడానికి ఏ విధంగా చేస్తున్నారు, అలాగే అక్కడ సంఘ విద్రోహ శక్తులను ఏ విధంగా పెంచి పోషిస్తున్నారు. అట్ ద సేమ్ టైం పశ్చిమ బెంగాల్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, అటు బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, మిగతా చోట్ల నుంచి కావచ్చు, ఇంట్రూడర్స్ లోపలికి వచ్చేయడానికి ఏ విధంగా దారి తెరుస్తున్నారు. పైగా దాన్ని తీసుకెళ్ళి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బీఎస్ఎఫ్ జవాన్ల మీద ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే, అదే మా పోలీసులు ఉంటే ఇది జరగనిచ్చేవాళ్ళు కాదు అంటూ మాట్లాడుతూ సైన్యం మొరాలిటీని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ, అలాగే
ఎస్ఐఆర్ ఎన్నికల సంఘం ఏదైతే తీసుకొచ్చిందో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనికి సంబంధించి ఈ ఆరోపణలు చేస్తూ దొంగ ఓట్లు వీటన్నిటిని కూడా అటు బర్మా నుంచి కావచ్చు లేదంటే బంగ్లాదేశ్ నుంచి కావచ్చు ఇక్కడికి వచ్చి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అనుమతులు లేకుండా చొరబడి భారతదేశంలో నివసిస్తూ ఓటు హక్కు పొందుతూ ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళ వల్ల ఏం జరుగుతుందో చూస్తున్నాం. మరి వీటన్నిటినీ కూడా ఒక క్రమబద్ధీకరిస్తూ ఇలా చేస్తే బాగుంటుందని ఐపాక్ లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలతోటే కదా ప్రభుత్వాలు చేసేది, లేదు రాజకీయ పార్టీలు చేసేది. మరి వీళ్ళు చేసేది ప్రజాస్వామ్య విఘాతం, ప్రజాస్వామ్య దొంగతనం కాదా? ఇందువల్ల కాదా రాష్ట్రం కానీ దేశం కానీ వెనకబడిపోతున్నది ఇలాంటి వాళ్ళ వల్ల? ఆలోచించుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.